అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 9 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతారామ లక్ష్మణులు గంగానది త్రివేణి సంగమాన్ని దాటి అవతల ఒడ్డుకు చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు ఆ ముని వీళ్ళను సాదరంగా ఆహ్వానించి రామునితో అంటున్నాయట, రామా, నీవు నీ పరిస్థితి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క దివ్య దృష్టితో నాకు అన్ని విషయాలు తెలిసినాయినా, కానీ ఒక్క విషయం నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. సీతమ్మ తల్లి గురించి చెప్తున్నాను. ఆమె ఇంత చిన్న వయసులో కూడా ఆమె కఠోరమైనటువంటి ఈ యొక్క వనవాస జీవితానికి సిద్ధపడుతున్నదంటే ఆమె భార్యగా తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకున్నదని అర్థం. కాబట్టి నీవు కూడా భర్తగా నీ బాధ్యతను తెలుసుకొని చరించాలి అని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతమ్మ తల్లి యొక్క మనసు బాధపడకూడదు అని చెప్పేసి, ఒక ముని గృహస్థు ఉండాల్సినటువంటి భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఒక ముని, భరద్వాజ మహాముని. ఆ విధంగా చెప్తూ ఆ రాత్రికంతా కూడా ఆ యొక్క ముని ఆశ్రమంలోనే గడిపేవాళ్ళు. మరుసటి రోజు ఉదయం ముని యొక్క ఆదేశానుసారం సీతారామ లక్ష్మణుడు గుహునికి వీడుకోలు చెప్పి చిత్రకూట పర్వతానికి వెళ్ళారు. ఈ నిషాద రాజైనటువంటి గుహుడు గంగానది దాటి మళ్ళీ అక్కడ ఉన్న తన కొరకు చూస్తున్నటువంటి సుమంత్రునికి వెళ్ళి శ్రీరాముని యొక్క సందేశాన్ని వినిపించాడు. బరువైనటువంటి హృదయంతో ఖాళీ రథాన్ని తోలుకుని సుమంత్రుడు అయోధ్యకు వెళ్ళిపోయాడు. చిత్రకూట పర్వతం మీద పక్కనే మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క పర్వతం పైన లక్ష్మణుడు చక్కటి పర్ణశాలను నిర్మాణం పూర్తి చేశాడు. పర్ణశాలలో సీతారాములు ప్రవేశించారు. ఇటువైపు అయోధ్యకు చేరినటువంటి సుమంతుడు రాముని యొక్క క్షేమవార్తను తెలిపాడు దశరథ మహారాజుకు. తర్వాత అన్నాడు, ప్రభు, మీరు నాతో కనీసం సీత మనస్సు మార్చి వెనుకకు తీసుకురమ్మని చెప్పేసి ఆదేశం పంపారు నాకు. కానీ తిరిగి వచ్చేందుకు ఆవిడకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు ప్రభు. కావున ఈ రథాన్ని ఖాళీగా తీసుకొచ్చానని చెప్తే, అది విన్నటువంటి దశరథునికి శ్రీరాముని యొక్క ఆ యొక్క వియోగపు దుఃఖం చాలా తీవ్రమైపోయింది. ఆ రాత్రంతా కూడా మిగతా అందరు కూడా అలసిపోయి పడుకొని ఉంటే కలవరిస్తున్నాడు దశరథ మహారాజు. కౌసల్య చెప్తున్నాడు కలవరింతలో పడ్డ కౌసల్య, నేను ఒక రోజు అడవికి వెళ్ళాను వేటకు. నాకు వచ్చినటువంటి శబ్దభేది అనేటువంటి విద్య ద్వారా బాణం వేస్తే ఒక పిల్లవానికి పోయి తాకింది. ఆ పిల్లవాడు చనిపోతూ చెప్పాడు, దగ్గరలోనే నా యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు గుడ్డి వాళ్ళు, వాళ్లకు ఈ నీళ్లు అందజేయమని చెప్పాడు. కాబట్టి ఆ పిల్లవాని పేరే శ్రవణ కుమారుడు. నీళ్లు అందజేస్తుంటే వాళ్ళు అడిగారు, మా పిల్లవాడి పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు విషయం చెప్పితే వాళ్ళు ఎంతో బాధపడుతూ చెప్పారు, మా పిల్లవాడు పోయిన తర్వాత మేము ఉండే పరిస్థితి లేదు, కాబట్టి మేము కూడా ప్రాణాలు కోల్పోతున్నాము. కానీ ఇప్పుడు మేము మా పిల్లవాని యొక్క బాధలో ఎంత బాధలో మేము ప్రాణాలు కోల్పోతున్నామో మీకు కూడా అదే పరిస్థితి కలుగుకాక అని శాపం ఇచ్చారు. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది విషయము. కాబట్టి రామచంద్రుడు వెళ్ళాడు, నా మనసు బాధలో నిండిపోయింది, నేను కూడా బ్రతకను అని చెప్పేసి కలవరింతగా చెప్తున్నాడు. ఉదయం తెల్లవారింది, వందిమాగతులు వచ్చారు, పిలిచినా కూడా అరిచినా కూడా లేచే పరిస్థితి లేదు. అప్పటికే ఆయన స్వర్గస్థుడైపోయాడు దశరథ మహారాజు. ఆ విధంగా ఉదయం వెంబడే వశిష్ఠ మహర్షికి కబురు పంపి వారు వచ్చిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా వారు ఆలోచిస్తున్నారు. రాజు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళందరూ కూడా దండయాత్ర చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ దశరథ మహారాజు 4 కొడుకులు, కానీ ఆ సమయానికి ఎవరూ లేరు. శ్రీరాముడు లక్ష్మణుడు అడవిలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వాళ్ళ మేనమామైనటువంటి యుధాజిత్తు ఇంట్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో చేయాల్సిన పని ఏంటంటే, ఆ రాజు యొక్క ఆ యొక్క పార్థివ శరీరాన్ని తీసుకొని ఒక చిన్న నావ, చెక్క నావ లోపల ఆ విధంగా ఉంచి నూనెలో పూర్తిగా ముంచి ఆ భాగానంతా కూడా తీసుకెళ్లి నది మధ్య లోపల పెట్టారు. అంటే భరతుడు వచ్చేంత వరకు జాగ్రత్తగా కాపాడాలని చెప్పేసి.
ఈలోగా భరతునికి విషయం చెప్పడం కొరకు దూతను పంపించారు. చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు దూతకు పంపించారు. ఈ విషయాలు ఏవి చెప్పొద్దు అని చెప్పేసి చెప్తూ పంపించారు. విచిత్రంగా అదే రోజు రాత్రి భరతునికి కలలో కూడా విచిత్రమైన కళ వచ్చింది. ఏంటంటే తన తండ్రి గారికి ఎవరో నూనె స్నానం చేస్తున్నట్టు కళ వచ్చింది. నుదుటి మీద అంతా కూడా ఈ బుక్క ఎర్రటి పూలు జల్లినట్లు వచ్చిందనమాట. ఈ ఒక విపరీతమైనటువంటి కళను చూసి భరతుడు కూడా చాలా బాధపడుతూ తన మేనమామకు చెప్తే మేనమామ అన్నాడు, ఇది కేవలం కళ మాత్రమే నాయన, మీ నాన్నగారు క్షేమంగా ఉంటారులే అని చెప్పాడు. మరుసటి రోజు దూత పోయి విషయం చెప్పేసరికి కల్లా శత్రుఘ్నుడు మరీ అడిగాడు దూతను, అక్కడ ఏమైనా జరిగిందా విషయం చెప్పు అని. దూత వశిష్ఠుల వారు ఏం చెప్పారో అంతవరకు కేవలం తీసుకుపోవాలి కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారండి, మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పాడు. ఆ విధంగా భరతుడు అక్కడి నుంచి తన మామగారు ఇచ్చినటువంటి కానుకలు అందరికీ సరిపడా కానుకలు ఇచ్చాడు యుధాజిత్తు. ఆ కానుకలన్నీ కూడా తీసుకొని వెంబడే భరత శత్రుఘ్నులు అయోధ్యకు బయలుదేరారు. అయోధ్యకు వస్తుంటే భరతుని యొక్క మనసంతా కూడా విషాదంగా ఉంది. ఏదో జరిగిందనేది ముందే మనసు లోపల అనిపిస్తుంది ఆయనకు. అయోధ్యకు వచ్చారు. మధ్యలో వేరే విశేషాలు ఏం జరగలేదు. కానీ అయోధ్యలో వచ్చిన వెంబడే చూస్తే ఎక్కడ చూసినా సరే అయోధ్యలో ఎప్పుడు కలకలాడేటువంటి అయోధ్య మొత్తం విషాద ఛాయలుండి అందరి ముఖంలో బాధ, ఏడుపు, దుఃఖం కనబడుతున్నదనమాట. ఈయనను చూసిన వాళ్ళు వెంబడే ఈయన వైపు నేరుగా చూడకుండా తల దొంచుకొని పోతున్నారు. కొందరేమో ఈయన నిర్లక్ష్యంగా చూస్తున్నారు, ఈయన వల్ల కదా అని చెప్పేసి. ఈ విషయాలు ఏవీ తెలియదు. అందరూ భరతుని వైపు అనుమానంగా చూస్తున్నారు, సందేహంగా చూస్తున్నారు. ఈ క్రమక్రమంగా ఎక్కువైతే నేరుగా తన యొక్క తల్లి అయినటువంటి కైకేయి మాత మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, అమ్మా తండ్రి గారు ఎక్కడున్నారు అని చెప్పేసి. ఆమె చెప్పింది ఎంతో ప్రశాంతంగా, ముఖంలో కూడా ఎలాంటి బాధ కనబడలేదు. ఆమె నిబ్బరంగా చెప్పింది ఏంటంటే, నీ తండ్రి స్వర్గస్థులైనారు అనే వార్త చెప్పింది. చెప్పలేని దుఃఖం వచ్చింది భరతునికి. అయ్యో నా తండ్రికి ఈ పరిస్థితి వచ్చిందా అని మళ్ళీ వెంబడే అన్నాడు, అమ్మా శ్రీరాముడు ధన్యుడమ్మా, ఎందుకంటే తండ్రి గారి యొక్క అంతిమ క్షణాల్లో వారి సేవ చేసేటువంటి అదృష్టం ఆయన దక్కింది కదా అని చెప్పి అన్నాడు. వెంబడే కైకమాత అన్నది, లేదు ఆ సమయంలో రాముడు అక్కడ లేడు అని చెప్పింది. ఇది విన్న వెంబడే ఆశ్చర్యం వచ్చేసింది ఒక్కసారి. వెంబడే అన్నాడు, అమ్మా అన్నగారు సమయంలో అక్కడ లేడా, మరి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు అన్నది, తండ్రి ఆజ్ఞను పాలించడానికి అడవులకు వెళ్ళాడు అనేటువంటి వార్త చెప్పింది. అది విన్న వెంబడే ఒక్కసారి తన యొక్క చేతనము తన మొత్తం మర్చిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. మనసు లోపల అనేక ఆలోచనలు వచ్చేసినాయి. ఒక్కసారి పెదవులు వణికినాయి భరతునికి. కళ్ళ వెంబడి మాత్రము అసలు నీళ్లు వస్తూనే ప్రవహిస్తున్నాయి. తండ్రి గారైన దశరథ మహారాజు మరణించిన వార్త విన్నప్పుడు మాత్రం కూడా నిజానికి భరతునికి అంత దుఃఖం కలగలేదట. కానీ రాముడు అక్కడ లేడనే విషయం వినేసరికల్లా, అడవికి పోయాడనే విషయం వినేసరికల్లా చాలా బాధ వేసింది. మళ్ళీ వెంబడి అన్నాడు, అమ్మా మా అన్నగారు ఏదైనా పొరపాటు పని చేశారా, ఎవరైనా పేదవాళ్ళ యొక్క ధనాన్ని దొంగలించారా, లేక ఒక పరస్త్రీని చెడు దృష్టితో చూశారా అని చెప్పేసి. చూశారా, ఇటువంటి తప్పులు ఎవరూ చేయకూడదని చెప్పడం కొరకు మనకి విషయాలు గుర్తు చేస్తున్నారు మహర్షి. అప్పుడు కైకేయి అన్నది, శ్రీరాముడు అటువంటి పనులు ఏవీ చేయలేదయ్యా, భవిష్యత్తులో కూడా ఆ పని చేయడు. ఎంత నమ్మకం ఆ తల్లికి శ్రీరాముని పైన కైకేకు. కాబట్టి ఈ విషయంలో నిశ్చింతంగా ఉండు అని చెప్పేసి ఒకటే చెప్పింది. మరి ఎందుకు ఆ విధంగా చేశావు, మహారాజు ఎందుకు చెప్పాడని కొడుకు అడిగితే చెప్తున్నది, నీవు రాజ్యాధికారం పొందేందుకు మార్గం నీకు సులభంగా ఉండేందుకు, మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేనే మహారాజు వద్ద వరాలు పొంది నీకు యువరాజుగా పట్టాభిషేకము, రెండవది ఆయనకు 14 సంవత్సరాలు అరణ్యవాసము అని చెప్పేసరికల్లా ఒక్కసారి భరతునికి 1000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలిగిందట. ఒక్క తేలు కుడితేనే మనం తట్టుకోలేము, అటువంటిది 1000 తేళ్లు కుట్టేసి బాధ కలిగిందట. పట్టరాని దుఃఖం వచ్చేసింది. ఎంబడేనడు, తల్లి ఈ రోజు వరకు ఏ తల్లి కూడా తన కొడుకు యొక్క ఉన్నతి కోసం చేయని పని చేశావు కదమ్మా, దేవతా సమానుడు మా అన్నయ్య, అటువంటి ఆయనను అడవికి పంపి తండ్రి మృత్యువుకు కారణం నీవు, కాబట్టి నీవు నా సుఖానికి గట్టి పునాది వేశావు కదమ్మా, ఆ కోరిక కోరేటప్పుడు నీ నాలుక తెగి ఎందుకు పడిపోలేదు అని చెప్పేసి ఆవేశంగా బాధగా అరిచాడు. ఈ కత్తితో కూడా తల నరికివేయాలని ఉంది నాకు ఇప్పుడు, కానీ నువ్వు నాకే కాక శ్రీరాముని కూడా. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. గుణం మనకు బయట కనబడుతుంటుంది. నిజానికి అందరికీ అనుమానం ఏంటంటే, ఎందుకంటే అప్పటికైనా 12 సంవత్సరాలు ఇక్కడ లేడు కాబట్టి బయట దూరం ఉన్న వ్యక్తి, కాబట్టి దూరం ఉన్న వ్యక్తి మీద అనేక అనుమానాలు ఉంటాయి. కాబట్టి అనుమానాలన్నీ మనకు భర్త రూపంలో కనబడుతున్నాయి ఇక్కడ అని అనేసరికల్లా. కాబట్టి ఇప్పుడు
నేను మాత్రం ఈ రాజ్యం తీసుకోనమ్మా, ఈ రాజ్యాన్ని నేను అనుభవిస్తాను, నీవు ఎట్లా అనుకుంటున్నావు, కాబట్టి దీన్ని నీవే ఏలుకోమ్మా, నేను ఇప్పుడు అడవికి వెళ్ళిపోతాను, మా యొక్క అన్న దగ్గరికి పోయి నేను అక్కడ అన్నయ్యను వేడుకొని అన్నయ్యను తీసుకొచ్చేసి ఇక్కడ పంపిస్తాను అయోధ్యకు, అన్నయ్య బదులు నేను అరణ్యవాసం చేస్తానమ్మా అని చెప్పేసరికెల్లా నిన్ను అమ్మా అని పిలవాలంటే కూడా నాకు సిగ్గు అనిపిస్తుందమ్మని. ఇంతకంటే అవమానం ఏ తల్లికి ఉండదట. ఒక కొడుకు తన తల్లిని నిన్ను అమ్మానలేదమ్మా అనేటువంటి పరిస్థితి ఏ తల్లి కూడా కల్పించుకోవద్దని చెప్పేసి మన కైకమాత జీవితం మనకు కనబడుతుంది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఆ విధంగా పలికి మరి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కౌసల్యమాత మందిరానికి వెళ్ళాడు ఆమెకు కలవాలని చెప్పేసి, ఎందుకంటే ఆమె ఎంత బాధలో ఉంది కదా అని చెప్పేసి. ఈయన వెళుతూ ఉంటే కౌసల్యమాత అక్కడ నుంచి అంటుందట, నాయన వచ్చావా, ఇప్పుడు సంతోషమైందే నీకు అంటే. ఆమె కూడా అనుమానంగా ఈయన గురించి మాట్లాడేసరికి ఇలా తట్టుకోలేకపోయాడు. ఒక చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి పాదాల మీద పడి ఏ విధంగా ఏడుస్తుంటాడో ఆ విధంగా వెళ్ళి తల్లి పాదాల మీద పడి తన కన్నీళ్లతో కౌసల్యమాత యొక్క పాదాలను కడిగాడట భరతుడు. అమ్మా, నా మీద అనుమానం వద్దమ్మా, నాకు ఎలాంటి అనుమానం, నా మీద నాది ఎలాంటి పొరపాటు లేదు, నాకు ఈ విషయాలు తెలియవమ్మా, నాకు మా అన్నయ్య అంటే ప్రాణమమ్మా అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా అనేసరికెల్లా ఆ తల్లి హృదయములో నుంచి ఆ విధంగా పాలు పొంగినాయట. చూడండి, ఇది ఆ తల్లి కొడుకుల యొక్క అనుబంధం అంటే ఆ విధంగా కనబడుతుంది అనమాట. నాయన, నాకు అన్ని విషయాలు తెలుసు, ఏదో నేను బాధ తట్టుకోలేక ఈ విధంగా అన్నాను, కానీ ఆ కౌసల్యమాత దగ్గరికి పోతున్నప్పుడే మధ్యలోపట భరతునికి ఒక దృశ్యం కనబడింది. ఎలాంటి దృశ్యం కనబడిందంటే, శత్రుఘ్నుడు ఏం చేస్తున్నాడు, అయోధ్యలోకి వచ్చినంబడే ఈయనంబడి రాలేదు, ఆయన నేరుగా తమ తల్లి గారి సుమిత్ర ఇంటికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ విషయం తెలిసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఈ మొత్తానికి కారణం ఎవరు, ఒక దాసి, ఆమె పేరు ఎవరు, మంధర. కాబట్టి వెంబడే ఆయన అంతఃపురంలోకి వచ్చి ఆ మంధరను జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తున్నాడు. ఆమెను బాగా కొడుతూ తిడుతూ తీసుకొస్తుంటే ఇది భరతుని యొక్క కంటికి కనబడింది. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ. అందుకే ముందే అనుకున్నాం, లక్ష్మణుని కోపం నియంత్రించేవాళ్ళు శ్రీరాముడు, ఇక్కడ శత్రుఘ్ని కోపం నియంత్రించేవాళ్ళు ఎవరంటే భరతుడు. కాబట్టి ఆ విధంగా శ్రీరామునికి లక్ష్మణుడు అంటే ఎంత ప్రేమ ఉందో భరతునికి కూడా శత్రుఘ్నుడు అంటే అంతే ప్రేమ. కాబట్టి ఆ విధంగా మంత్రను కొడుతుంటే శత్రుఘ్ని వెంబడే, నాయన ఏం చేస్తున్నావు నీవు పని, ఒక స్త్రీని దండించకూడదు, అందున వృద్ధ స్త్రీ, ఆమె కొట్టామని, ఆమెను బాగా కొట్టినామని చెప్పేసి అన్నగారికి విషయం తెలిస్తే అన్నగారికి కోపం వస్తున్నానా. ఎప్పుడైతే అన్నగారి కోపం వస్తున్న మాట విన్నాడో ఒక్కసారి తన యొక్క కోపానంతా మర్చిపోయి చూసావా, ఈరోజు మా అన్నయ్య పేరు చెప్పడం వల్ల మంధర నీ యొక్క ప్రాణం దక్కింది, పో అని చెప్పేసి దూరం వదిలేసేశాడు. ఆ విధంగా పుణ్యాత్ముల యొక్క నామస్మరణ కూడా ఒక్కొక్కసారి ఎటువంటి వాళ్ళ ఎంత కోపంగా ఆవేశంగా ఉన్నా సరే ఆ పరిస్థితులను మార్పిస్తుందట. కాబట్టి మన నోటి నుంచి ఎప్పుడు కూడా మంచి వాక్యాలే రావాలి అని చెప్పడం కొరకు ఇది మనం మంచి వాళ్ళని స్మరణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ స్మరణ వల్ల ఆ శత్రువుల కోపం అంతా చల్లారి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థాంక్యూ. కాబట్టి శత్రుఘ్నుడి పరిస్థితి అదే ఉంది. కాబట్టి శ్రీరాముడు దగ్గర లేకపోతే లక్ష్మణుని కోపాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు. కాబట్టి అందుకే రామునితో విడతానంటే సుమిత్ర అంగీకారం తెలిపింది. కాబట్టి ఈ విధంగా సుమిత్ర ఆమె పేరులోనే ఉంది. ఆమె గృహ కలహాలు నివారించడంలో సుమిత్ర కాబట్టి ఎంతో పేరు పొందింది. నేను ఇదివరకే చెప్పాను కదా, ఆవిడ పేరుకు తగ్గట్లు నిజంగానే సుమిత్ర అని చెప్పేసి ఆవిడ స్నేహశీలి, ఆమె పవిత్రురాలు, నిర్మలమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి ఆ తల్లి సౌజన్యమూర్తి. ఆమె లోపల అసూయ ద్వేషాలు లేవు. అటువంటి తల్లి లక్ష్మణుని అడిగి పంపేటప్పుడు చెప్పిందట, నాయన లక్ష్మణ, నీవు నీ అన్నతో అడవులకు వెళుతున్నావు కదా, కాబట్టి అన్ని విధాలా ఆయన సేవ చేయడం నీ ధర్మం. ఆయన నీ పెద్దన్న అవడం వల్ల నీకు తండ్రితో సమానుడు. ఇక నీవు అరణ్యాన్ని అయోధ్యగా భావించు, సీతమ్మనే నీ తల్లిగా భావించు, ఆమె యొక్క ఆజ్ఞను పాలించు నాయన అని చెప్పేసి ఆ తల్లి కొడుకుకు ఆ విధంగా బోధన చేసింది. ఈ విధంగా ఈ తల్లి వల్ల ఎలాంటి సంస్కారం వచ్చిందో మనం గమనిస్తున్నాం ఇక్కడ. కాబట్టి భరతునికి రాజ్యాభిషేకం చేయాలని చెప్పేసి సిద్ధం కమని వశిష్ఠుల వారు చెప్తే అంటాడు భరతుడు, గురువర్య, రాజ్యానికి రాజు ఉండి చేరాలనేది సత్యం, కానీ నేను అభిషేకం చేసుకునే సిద్ధంగా లేను. ఈ సింహాసనం మీద మా యొక్క అన్నయ్య కూర్చోవాలి శ్రీరామచంద్రుడు, కాబట్టి నేను వెంబడి అయోధ్యకు వెళ్ళి మా యొక్క అన్నయ్యను తీసుకొస్తాను అని చెప్పేసరికల్లా వశిష్ఠుల వారు భరతుని యొక్క మనస్సును గమనించి ఎంతో ఆనందపడి, ఆహా
అన్నదమ్ములు అంటే ఈ విధంగా ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటూ అందరూ కలిసి శ్రీరాముని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఇటు రాజమాతలు కూడా బయలుదేరారు, అందరూ బయలుదేరారు. ఆ విధంగా బయలుదేరి ముందుకు పోతూ ఉంటే మధ్య లోపట గుహుని యొక్క నగరం, శృంగబేరి నగరం వచ్చిందనమాట. గుహుడు ఈ విషయం గమనించి ఓహో శ్రీరామునిపైకి యుద్ధానికి వెళుతున్నట్లున్న వీరు అని చెప్పేసి, కాబట్టి మళ్ళీ శృంగబేరిపురంలో గుహునికి కూడా భరతుని మీద అనుమానమే. కాబట్టి భరతుడు అన్నాడు, అయ్యా నేను మా అన్నయ్య కొరకు వెళుతున్నాను అని చెప్పేసి చెప్తే భరతుని మనసును గ్రహించి గుహుడు తన ముందు అనుకున్న దానికి పశ్చాత్తాపడి ఆ రాత్రి అంతా కూడా ఈ వేల మంది సైన్యము పరివారం అందరికి కూడా సరిపడే విందు భోజనం ఇచ్చాయట. అక్కడ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు వాళ్ళందరికీ కూడా ఒక 400 నౌకలు తయారు చేసి ఆ నౌకల మీద వీళ్లకు అందరినీ కూడా నది దాటించాడు. మళ్ళీ అందరూ కలిసి మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆ ప్రయాగటువంటి భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజుడు కూడా అన్ని విషయాలు తెలుసు భరద్వాజునికి, అయినా కూడా మళ్ళీ అడిగాడనమాట, నీవు ఈ విధంగా నీ మనసులో ఏదైనా చెడు ఊహ ఉన్నదా ఏంటి అని చెప్పేసి. అప్పుడు చెప్పాడు భరతుడు, అందరికీ నా మీద అనుమానం అంటే నా యొక్క దురదృష్టం అది, కాబట్టి నాకు అలాంటి లేదు, మా అన్నయ్యను తీసుకుపోవడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తే అప్పుడు భరద్వాజ ముని చెప్పినటువంటి గుర్తును ఆధారం చేసుకుంటూ చిత్రకూట పర్వతానికి భరతుడు వెళ్ళాడు. అక్కడ దూరాన చెట్టుపై నుంచి చూస్తే అక్కడ నుంచి ఒక చిన్నగా పొగలాట కనపడింది. ఓహో అక్కడ ఏదో ఆశ్రమం ఉందేమో అని చెప్పేసి అనుకుని బహుశా అక్కడే ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటూ వీళ్ళు మొట్టమొదట వశిష్ఠుల వారిని తీసుకొని భరతుడు ముందు కొండపైకి ఆ యొక్క పర్వతంపైకి ఎక్కడం ప్రారంభించాడు. అక్కడ ఎక్కుతుంటే మొత్తము దుమ్ము ధూళి అనేది వస్తున్నది పూర్తిగా అనమాట. ఆ ధూళి లోపట ఈ ధూళి అంతా కూడా దూరాన ఉన్నటువంటి చెట్టు పైనటువంటి లక్ష్మణుడు గమనించాడు. అన్నయ్య ఎవరో మన కొరకు వస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, వెంబడే ఆయుధాలు సిద్ధం చెయ్యి అని చెప్పేసి. అప్పుడు చూస్తే అయోధ్య యొక్క రాజ్యధ్వజం అనేది కనబడి అనుకున్నాడు, ఓహో భరతుడు మమ్మల్ని ఇక్కడికి కూడా వస్తున్నాడు మమ్మల్ని చంపడా అని చెప్పేసి లక్ష్మణుడు అంటే, అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ కొంచెం శాంతం ఉండవయ్యా, ముందు భరతుని ఇక్కడికి రాని, భరతుడిని కూడా మనతో ఇక్కడ ఉండమని నేను చెప్తాను, లక్ష్మణుడు రాజ్యం చేస్తాడని చెప్తాను, అప్పుడు నా మాటలు తనకు శిరోధార్యం అని చెప్పేసి నాకు నమస్కరిస్తాడు చూడు అని చెప్పేసి. అంత నమ్మకం భరతుని మీద రామునికి అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే రామ భరతులు ఇద్దరు కూడా ఎదురెదు, రాముడు పైనుంచి వస్తున్నాడు, కింది భరతుడు పోతున్నాడు. ఒక ఆవు మేతకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు దాని యొక్క అంబా యొక్క రాగాన్ని విన్న ఆ ధ్వనిని విన్న ఇక్కడ ఇంట్లో కట్టేసినటువంటి ఆ లేగ దూడ ఏ విధంగా చెంగున తన తోకను పైకి ఎత్తుకుంటూ జాడిస్తూ ఎగురుతూ ఉంటుందో, దాన్ని వదిలిపెడితే ఎంత పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు పోతుందో ఆ విధంగా లేగదూడలాగా ఆవు అనేటువంటి రాముని దగ్గరికి ఈ లేగదూడ అయినటువంటి భరతుడు వెళ్ళి ఒక్కసారి పాదాల మీద పడి అన్నా అని చెప్పేసి ఆ యొక్క రాముని యొక్క పాదాలను తన కన్నీటితో ఆయన పూర్తిగా అభిషేకం చేశాడట. రాముడు క్రిందికి వంగి పైకి తీసుకొని తన యొక్క హృదయానికి హత్తుకున్నాడు తమ్ముణ్ణి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.